హ్యాపీ సండే. ఎందుకు అరవద్దు అంటాను? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇగో నా సంగతి రోజు ఎంత ఉంటుంది అంతలో ఉండి పిల్ల. నువ్వు గింతంతే ఉన్నావులే, గింతంతే ఉన్నావు నువ్వు కలా. ఏం చదువుకున్నావు కదా నువ్వు? ఏం చదువుకున్నావు చెప్పు? ఏం చదువుకున్నావు అంటే కలా. అది పెళ్లిగా ముందు నువ్వు నాకు చెప్పినట్టయితే ఒక ఫోన్ చేసినట్టయితే డిగ్రీ చదువుతున్నా కలా. చెప్పు. అయ్యో నువ్వు ఒక ఫోన్ చేయాల్సింది కదా నాకు. కనుక్కొని చేస్తే డిగ్రీ చదివిద్దును బంగారంగా మంచిగా కాలేజీ. ఏంటి సంగతి? ఏంటి స్పెషల్ మాడు? ఏంటిది? నిమ్మకాయ పులిసారా? ఎక్కి పులుసా? ఎందుకు ఎట్టాను? చికెన్ మటన్ చేపలు ఏమైనా? అయ్యో వాళ్ళ తర్వాత బుడ్డమ్మాయి అంటే ఊరు మా చెల్లి కూతురు పిల్లగాలు వచ్చారు. వాళ్ళ చికెన్ మటన్ తినరా? కానీ మరిగా కానీ ఏం చేస్తాను? ఎట్లా చేస్తాను? కళాయి పెట్టి నూనె పోసి పల్లీలు వేస్తాను. ఓకే. తర్వాత గడ్డి కాదని వేస్తాను. గడ్డి కాదు అవునా ఫ్రెండ్స్? ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, నిజం చెప్పుకోవాలా? చిన్నపిల్లగాలు ఉన్నారని చెప్పి ఉప్పు కారం మసాలా అన్ని తగ్గిస్తుంది. నేను తినలేకపోతున్నా. ఎవడు చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. మరి మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎండిపోయినట నేను. నువ్వు నెక్స్ట్ ఇప్పుడు తాలింపు పెడుతున్నా. కొడుగుడ్లు రెండైంది ఒకసారి కానీ కొడుగుడ్లు ఫ్రైయా పులుసా? పులిసేనా? ఆదివారం నాడు ఈ టైపులో చేస్తుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో. ఎందుకు ఇట్లా ఫ్రెండ్స్? బాధి వస్తారు, బాధ ఎత్తుకుని వస్తున్నాయి. రైతులు జాగ్రత్త, మిరపనారులు వరినారులు జాగ్రత్త. ఇక చిన్న ఇక పోతుంది అట్ట కాదు, అట్లా ఉండదు, జాగ్రత్త ఫ్రెండ్స్. ఇంకా పోతే బండి మీద పోయేలు కూడా చాలా జాగ్రత్త. టైర్లు మొత్తం జారిపోతున్నాయి. హెల్మెట్లు పెట్టుకుని ఖచ్చితంగా పోవాలా. ఏదో చెప్తున్నాం, వెళ్ళప్పిస్తాను కొద్దిగా. మీరు ఇంటే ఒకడని ఇంటే బాగుపడుతుంది. ఇంటికాడ మన నమ్ముకొని చాలా మంది ఉంటారు. నువ్వు మాట్లాడవా? మాట చేస్తున్నావు ఫ్రెండ్స్. మనం ఇద్దరు కింద పడ్డాం ఫ్రెండ్స్ బండి మించి. అందుకే నేను చెప్తాను ఈ విషయం. ఎందుకంటే నా ముఖాన్ని మచ్చ ఉంటుంది చూడండి, కొత్తగా వచ్చింది మచ్చ, ఒక్కొచ్చి తగిలింది. నెక్స్ట్ ఏంటి? తాలింపు అయిపోతుంది. తర్వాత కళ దెబ్బదెబ్బ చేయగలరా? అది గ్యాస్ కట్టెలు పోయి అనుకుంటున్నా. ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే, ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా కూడా తృప్తి పడాలా. తృప్తి అంటే చాలు, ఈ జీవితం ఎలా చాలు, ఇక హ్యాపీ, ఈ డబ్బులు చాలు అలా తృప్తి. ఈ రోజు ఈ వంట చాలు. ఆ తృప్తి ఉన్నోడు బాగుపడతారు ఫ్రెండ్స్. పూలు గుడిసెలో ఉన్నా కూడా ఇంకా కావాలా ఇంకా కావాలా ఇంకా కావాలనుకున్నాడు ఎక్కడక్కడ తృప్తి చెందలేవడని నా అభిప్రాయం. ఇకపోతే మన ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను ఫ్రెండ్స్, సత్యదేవ్ మన వద్దులే సోళ్ళు ఎక్కువ అవుతున్నది. ఇంకో వీడియో చెప్తాను కానీ సోళ్ళు వీడియో అవుతుంది. ఏమేస్తాను? ఇప్పుడు ఏరు కాళ్ళ అన్నంలో అయితే బాగా వేడి ఉంది. అది అన్నం మొత్తం ఏమైందే? అయ్యా కాలే అన్నాన్ని. అయ్యా ఏయ్ నేనున్నాయి. ఇప్పుడు ఇది అయిపోయిందా? కురిసిపోయానా? నేనున్నాయి. ఓరి అమ్మ కంగారు రాజా అని స్వాశతమానం వారి సినిమాలో ఉంటాడు. కదా ఎంతసేపు కదా చింతపండు పులుసు కొడుగుట్లో లేస్తుంది. ఫ్రెండ్స్ మా యామ చేతి ఏ వంటలు కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏ వంటలు చేయాలో అట్లుండదు. ఏ వంటలు చేయాలో కామెంట్ చేస్తే చికెన్ బిర్యానా, మటన్ బిర్యానా, ఫిష్ బిర్యానా, పీతల బిర్యానా, రొయ్యల బిర్యానా, లేకపోతే వెనకడ రాగి జావా, జొన్న జావా, సంకట, కానీ ప్రశాంతంగా చేసుకొని కూర భలేకుందే. ప్రశాంతత ఉండవు.
ఎన్ని పోతావే? పులుసు మళ్ళీ అది మెంతిపిండి అయితే చిక్కబడుతుంది. ఎంతమంది మనం 7 మెంబర్స్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అబ్బా. పులిహార వైట్ అన్నం. ఇప్పుడు పసుపు ఇదేంటిదే? నిమ్మరసం. నిమ్మరసం. నిమ్మరసం వేడికి తీసుకోవాలి నువ్వు. అన్నంలో అందులో పోతే కడాయిలో చేదు వచ్చింది. నిమ్మకాయలు పిండుకొని మళ్ళీ అది వడగట్టుకోవాలి. ఎందుకంటే ఆ గింజలు అది తిప్పి అంత పోతుంది. చేతి కలపచ్చుగా. కాలుతుంది, కలిపి చూడు. అబ్బో మామూలు లేదు ఫ్రెండ్స్. నిమ్మకాయ పులిహార గుమ్మలు కదా. చింతపండు పులిహారకి చింతపండు రసం తయారు చేసి కలుపుతారు కదా. ముందుగా ఉడకబెట్టుకొని తాలింపు పెట్టేసి అన్నం వండి అన్నం కలుపుకోవాలి. ఓకే, అదే విషయం. నేను వీడియో బాగా చేస్తాను ఫ్రెండ్స్. ఫోన్ ఎట్లా పడుతుంది కానీ బయట మాత్రం పులిహార బాగా అవుతుంది. పులిహార ఊరిలో నాకు కలిగిందో పిల్లగాళ్ళు నాకు ఇప్పుడు పెడతావా? నీకోసంగా చేసి అసలు కొంచెం పెట్ట నాకు. ఇది 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 నా జీవితం. ఇక ఎందుకు వద్దు, ఇక వద్దులే. ఇది నా జీవితం. చెప్పుకుంటే ఎన్ని బాధలు పడుతున్నా ఫ్రెండ్స్, ఎన్ని బాధలు పడుతున్నావు పిల్లలతో. నీకేమెరక కెమెరా ముంగల సీకలాంటి ఒక రకం కెమెరా ఎరక ఎన్ని బాధలు పెడుతుందో, ఎన్ని చిత్రహింసలు పెడుతుందో మీకు చెప్పాలా? ఎందుకు నమ్మరు? ఓని అమ్మ, ఇది ఎక్కడి నుంచి వచ్చింది నమ్మకం? ఈరోజు స్పెషల్ ఫ్రెండ్స్ కోడిగుడ్ల పులుసు, నిమ్మకాయ పులిహార, ఇంకా పోతే ఇది కాకరకాయ పచ్చడా. ఇంకోటి ఏదో ఉంటుందేమా, ఇది కాకరకాయ పచ్చడా, ఇది ఆవకాయ పచ్చడా. ఇంకా అదనమాట. మొన్నేమో ఇది చేసింది అయిపోయినట్టుంది. అవి అయిపోయింది కదా మిఠాయి. కొద్దిగా మిఠాయి అయిపోయింది. తేపకూడదు తిన్నాం. వంటగది సరిపోవట్లేదు మా ఆమెకి. చూసారుగా ఫ్రెండ్స్ వీడియో. కలా చెప్పు కలా, వీడియో నచ్చితే లైక్ చేయండి అని నువ్వు చెప్తుంటారు వాళ్ళు. ఇంటర్లే చెప్పు 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 నువ్వే చెప్పు. నీ సబ్స్క్రైబర్స్ నీ వంట చూడలు చెప్పు. అంటే పోయిన ఆదివారం నుంచి చేపలు తీసుకున్నది మనం. పిల్లగాలు తిందని చెప్పేసి తెచ్చుకోలేదు. ఇట్లా సింపుల్ గా ఇంట్లో నిమ్మకాయలు అంటే పిల్లగాలకు కావాల్సిన పులిహార కలిపిన అనమాట. మా ఆయన పచ్చడి దిగుబడి కానీ పొగులు పిలిచి పెట్టిన అంతే. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది విషయం ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.